అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు రాశి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీన అసలు ఏమిటి ఈ మనిషి అని ఒక చుకుప్స కలుగుతుంది. కారణం లేకుండా ఆ వ్యక్తి పెట్టే బాధ మిమ్మల్ని చాలా వరకు కూడా నానా విధాలుగా మీ మనసును బాధిస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. వారి మీద చంపేంత కోపం వస్తుంది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నా తప్పు ఉంటే నేను ఏది మాట్లాడను కదా, సరిపెట్టుకుంటాను. తప్పు లేకుండా ఈ వ్యక్తి అకారణంగా చేస్తున్న ఇదంతా కూడాను నా మనస్సును బాధిస్తూ ఉంది, వేధిస్తుంది. పది విధాలైన ఆలోచనలు కలుగజేస్తుంది. భగవంతుడా, ఏంటి ఈ పరీక్ష? ఎందుకు నాకే ఇలా చేస్తున్నావు? నేను ఏ తప్పు చేశాను దేవుడా అని మీరు చింతించే రోజు ఇది. వారి మీద మీకు కట్టలు తెంచుకున్న కోపాన్ని ఈ రోజున అదుపు చేసుకోకపోతే జరిగే నష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ రోజున స్థితిగతులను ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఈ రోజున ఈ రాశి జాతకులు చేసుకోవలసిన దేవత ఆరాధన, పాటించుకోవలసిన పరిహారాల విషయాలు కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీడియో మొత్తంగా మీరు నిదానంగా నిమ్మలంగా వింటే గనక మీకే అర్థమవుతుంది. ఎవరేమైనా సరే మంచి కోసమే చెప్తామండి. మీ మేలు కోరుకొని చెప్పేవారు మేము కావున ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఏ మాత్రం కూడా ఆలస్యంగా చేయకుండా వీడియో పూర్తిగా చూసి ఇక ఏ మాత్రం ఆలస్యం వలదు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఒక వ్యక్తి ఏ కారణం లేకుండా బాధపడుతున్నారు. ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు వ్యతిరేక దిశలోనే నడుస్తూ ఉన్నాయో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఏలినాటి శని, జన్మ శని ప్రభావం కూడా ఈ రాశి జాతకులపైన ఎక్కువగానే కనిపిస్తుంది. ఏదైనా సరే మన చేతిలో ఉన్నది ఏమిటో చెప్పండి. జాతకాలు, గ్రహాలు ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. మన చేతుల్లో ఉండేది మంచి చెడు. మంచి మార్గాన్ని ఎన్నుకుంటే ఎప్పటికైనా మంచి జరుగుతుంది. చెడు మార్గాన్ని ఎన్నుకుంటే మీకు ఆదిలో సంతోషంగా అడిగిన అంతంలోనే మీరు అనుభవించే బాధ రెట్టింపుగా ఉంటుంది. మనం చేసిన పాప పుణ్యాల ఫలితమే మన పిల్లలకి అని మనకి పురాణాలు పెద్దలు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇప్పటి కలియుగంలో ఏం చేస్తున్నారు? ఎన్నో రకాల పాపాలు చేస్తున్నారు. ఎన్నో రకాల రాజకీయాలు, మంతనాలు జరుగుతున్నారు. ఇలా బాగుండడం కోసం ఎదుటివారి నీతో ఒక్కేందుకు కూడా వెనకాడటం లేదు. కానీ ఈ రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం ఉందండి. జూన్ మాసంలో 12వ తేదీన ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులకు కారణం లేకుండా ఒక బాధ కలుగుతుంది. ఒక మనిషి రూపంలో ఆ కలిగే బాధ మిమ్మల్ని నిలువుగన దహించి వేస్తుంది. కానీ తట్టుకొని నిలబడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈ సమయంలో దేని గురించి తెలుసుకునే ముందు ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. ఈ రాశి వారు మంచి చేస్తారు, మంచి ఆలోచిస్తారు, ఎదుటివారితో ప్రేమగా ఉంటారు, ఎల్లప్పుడూ ఈ తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే శత్రువులు అధికంగా ఉంటారు. కొన్ని విషయాల్లో ఎలా ఉండాలో బాగా తెలుసు. కొన్ని విషయాల్లో ఎలా ఉంచాలో ఎదుటి వారికి కూడా తెలుసు. ఎందుకంటే చెప్పుడు మాటలు వినే తత్వం ఈరోజు నీకు కాదు, ఎప్పటికైనా సరే ఇది 30 అండి. ఎవరైనా సరే ఏదైనా చెప్తే ఎందుకు చెప్తారు చెప్పండి? మనం బాగుండాలని చెప్పేవారు ఎంతమంది ఉంటారు? మనం చింతిస్తూ బాధిస్తూ ఉండాలని చెప్పి కోరుకునేవారు ఎక్కువగా ఉంటారు. మన చుట్టూ కూడా ఉంటారు. వీరిని గమనించి గుర్తించుకోలేకపోతే ఎలా చెప్పండి? వారి మాటలు ఆలకిస్తూ ముందుకు వెళ్తే జీవితం మొత్తం కూడా ప్రాబ్లంలో పడిపోయినట్టు అయిపోతుంది కదా. ముందుగా ఈ రాశి జాతకులకు ఇక నుంచి ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయండి అస్సలు ఊహించలేరు. ఈ సమయంలో వాగ్వివాదాలకు, గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధించబోతున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు ఇక ఈ విషయం గురించి తెలిసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భయపడాలని కాదండి, మీరు జాగ్రత్త పడాలని చెప్పడం జరుగుతుంది. మనుషులు అన్నాక మంచి చెడులు రెండు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చెప్పక చెడిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ రోజున మీకు చెప్పేది కూడా అందుకే. మనలో చాలా జ్ఞానం ఉంటుంది, చాలా మధ్య తత్వమే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమిటి అంటే మనలో కూడా చెడు దాగి ఉంటుంది. మనము మానవ జన్మ ఎత్తాము కదండి, చెడు అనేది ఉంటుంది. 3 పాళ్ళల్లో ఈ రాశి జాతకులకు ఒక 20% చెడు కోణం ఉంటుంది. ఆ యొక్క చెడు విషయాలు ఎలా ఉంటాయంటే పైకి మంచిగా కనిపించవచ్చు,
మీకే కష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఎదుటి వారికి కష్టం కలుగజేయడం లేదు కదా, మాకు చేస్తే ఏముందిలే అని చెప్పి అనుకోవచ్చు. అలా కాదండి. మనకి మంచి జరిగితే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనకి చెడు జరిగితే వారు కూడా దాని గురించే విలపిస్తారు. కుటుంబం బాధపడితే ఓర్చుకోవడం మీకు సాధ్యమా చెప్పండి? అందులకే జాగ్రత్తగా వహించాలి. జరిగే నష్టం మనసులో పోదు, మనతో కుటుంబాన్ని మొత్తం కూడా చుట్టేస్తుంది. ఈ విషయం మీకు బాగానే ఎరుక. కానీ ఎందుకో అలసత్వం, అశ్రద్ధ ఎక్కువ అవుతుంది. మీ గురించి మీకు సమయాన్ని కేటాయించుకునే సమయం కూడా లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా చెప్పండి? ఇక నుంచి ఈ రాశి జాతకులు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి వ్యవహరించాలంటూ పండితులు అయితే మొక్కి ఒక్కవారించి చెప్తున్నారు. కానీ జాగ్రత్త ఎవరో చెప్పినది తీసుకోవాలి కదండి. కావున జాగ్రత్త ఎక్కువ అవసరం. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో గొడవలు ఎక్కువైపోతాయి, రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి, ఉద్యోగ మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలుగజేస్తాయి. వ్యాపార స్థలంలో అంత అనుకూలత కనిపించడం లేదు. వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయండి. ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క కుటుంబ సభ్యులకు కూడా అదేవిధంగా మీకు సంబంధించిన ఫ్యామిలీస్ సంబంధించిన మానసిక సమస్యలు ఎక్కువ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు అంతేనండి, తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, లేదా గ్రహ గోచార స్థితి కావచ్చు, ఒకదాని వెంబడి ఒకటి సమస్య దూసుకు వస్తూ ఉంది. ఉత్పన్నమయ్యే ఆ సమస్యను ఆపలా, ఉన్న సమస్యను అడ్డుకోవాలా, ఇలా తెలియని సందిగ్ధంలో పడిపోతూ ఉంటాం. ఇందువల్లే అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్సెస్ ఉంటాయి. రైతులకు మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంలో చెప్పవచ్చు. కొంతమంది మాటల వల్ల బాధపడవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు, చికాకులు, ఇబ్బందులు పెడతాయి. ఇక ఈ రాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇది ఒక ఓదార్పును కలిగించే మాట. అలాగే పెళ్ళైన వారు భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. చక్కటి క్వాలిటీ సమయాన్ని పార్ట్నర్స్తో స్పెండ్ చేస్తారు. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ప్రేమపరమైన విషయాల్లో చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కలిగిస్తుంది. ఈ రాశి వారికి కొనసాగుతున్న ఏదైనా ఏలినాటి శని ప్రభావం కారణంగా చికాకులు మొదలవుతాయండి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని ఒక భయం, ఏ మాట్లాడినా సరే వివాదాలు, ఏ పని ప్రారంభించినా సరే పూర్తయినట్లే అనిపిస్తూ ఉంటాయి. కానీ జస్ట్ ఆ టైంకి అలా అనిపిస్తుంది. లాస్ట్ మినిట్లో రిజల్ట్స్ చేంజ్ అయిపోతాయి, తారుమారు అవుతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటాడుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఎంత కష్టపడిన పని చేసినా మాత్రం ఫలితం పొందలేక శూన్యంగా ఉంటుంది. కేవలం మీ మంచితనంతోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడంలో తప్పేమీ లేదండి. ఈ రాశి జాతకులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా అది నిత్యం జరగదు కదా, ఎప్పుడో ఒకప్పుడు ఆ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెడీగా ఉండండి. ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా శిక్ష అనుభవిస్తారు. ఈ సమయంలో చేయని తప్పులకు కూడా శిక్ష అనుభవిస్తారు. అటువంటి పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులకు కొన్ని రోజులు ఉద్యోగం వస్తే నచ్చినట్టుగా, లేదంటే ఏడాదికి ఈ సంగతి. ఇక కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేదంటే అది నెక్స్ట్ ఇయర్గా ఉంటుంది. ఇక పని కూడా జరగదని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారులకు రాబోయే రోజుల్లో కూడా అనుకోని సమస్యలైతే, ఆర్థిక నష్టాలు ఇక తప్పవు. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారికి వాహనాల ప్రమాదం కారణంగా నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వెండి, బంగారం వ్యాపారాలు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం లాభపడతారు. విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే విద్యార్థులకు మాత్రం చాలా బాగుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఉన్నత ఫలాలు సాధిస్తారు. అనుకున్న కళాశాలలోనే సీట్లు సంపాదిస్తారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారి కళ కూడా ఆసక్తి కూడా ఫలిస్తుంది. ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడానికైనా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి. అద్భుతంగా లేకపోయినా బాగానే గడించబోతూ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం.
ఇక ఓర్పు నేర్పుగా ఉంటే నెగ్గుకు రావగలుగుతారంటూ గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ రాశిలో జన్మించిన జాతకులు వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభిస్తుంది. సరైన ప్రాఫిట్స్ ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అప్పులు మాత్రం ఈ రోజున ఎంత తీర్చుకోగలుగుతారో అంత తీర్చుకోసేసుకోండి. ఇక ఇది మీకు చాలా సాటిస్ఫాక్షన్గా ఇస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు ఈ రోజున టైం అస్సలు బాగోలేదండి. బ్యాడ్ టైం నడుస్తుంది. మీకున్న వ్యాపారాల్లో దివాలా తీసే అవకాశం ఉంది. అన్ని రకాలుగా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారికి ప్రజెంట్ ఈ రోజున పరిస్థితులు అనుకూలంగా లేవు. కొంతకాలంగా ఈ రోజు నుంచి కష్టాలు తప్పవని కూడా చెప్పడం జరుగుతుంది. మనోబలం మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపించాలి. ఈ రోజున ఈ రాశి జాతకులకు మీకు కారణం లేకుండా ఒక వ్యక్తిని మిమ్మల్ని బాధకు గురి చేయబోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరండి? మీ భర్త లేదా మీ భార్య. అవునండి, మీరు వింటుంది నిజమే. జీవిత భాగస్వామి మిమ్మల్ని అకారణంగా ఈ రోజున బాధిస్తారు. విపరీతంగా బాధ పెడతారు. వారి మాటలతో కావచ్చు, ప్రవర్తనతో కావచ్చు. ఏది పడితే అది మాటలు మాట్లాడవచ్చు. వాదాలు గొడవలు తగాదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. నేను దూరంగా చేరుకోవాలని ఇలా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఏదో ఒక మాట దురుసుగా అనడం, అదేవిధంగా ఎటువంటి కారణం లేకుండా మిమ్మల్ని బాధ పెట్టడం, చాలా అల్లాడిపోతారు, తట్టుకోలేరు. ఇక ఆ వ్యక్తి చేసి ఆ యొక్క అరేంజ్మెంట్ కావచ్చు, గుచ్చి మాట్లాడే మాటలు కావచ్చు, మీ కుటుంబం గురించి పలుచన చేసి మాట్లాడడం కావచ్చు, చెయ్యని తప్పుకు మీ పైన నిందలు వేయడం జరగవచ్చు. ఇక అది లేదు ఇది లేదని చెప్పి వారి యొక్క వాదనలు మీ మీద ప్రయత్నం చేయవచ్చు. వారి యొక్క చేయలేని వాదన మీ మీద రుద్దేయవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఇంటికి వ్యతిరేకవడం, పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం, లేదా సమస్య గురించి పేరెంట్స్కి చెప్పాలని అనుకోవడం, పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోవడం, ఈ యొక్క సమస్య గురించి వారికి చెప్పాలి అనుకోవడం అవివేకం అని గుర్తుపెట్టుకోండి. వారి భర్తల మధ్య సమస్యలు, మూడవ వ్యక్తి ప్రమేయం, అంత బంధ విచ్ఛిన్నానికి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కాస్త ఓర్పు పట్టండి. ఈ రోజున జరిగే ఈ యొక్క సంఘటన మిమ్మల్ని ఎంత వేధించినా మీరు ఫైనల్ డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. ఇలా అస్సలు చేయవద్దు. ఆ కారణంగా వారు తిట్టినా వారు కాస్తంత ఆగక ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీ సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా చూసుకోవడం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మీ రోజున మౌనంగా ఉండడం మంచిది. ఇకపోతే మీకున్న కష్ట నష్టాల గురించి బయటపడాలంటే, చక్కటి శుభ ఫలితాలు పొందాలి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శివారాధన నిత్యం చేసుకోండి. అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దుర్గాదేవిని పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.